హాయ్ అండి. ఈరోజు సాటర్డే కదా, ఇంట్లో మార్నింగే పూజ చేసుకొని మా ఫ్రెండ్ ఒక అమ్మాయి 7 శనివారాల వ్రతం చేస్తుంది. మమ్మల్ని ఇన్వైట్ చేసింది. ఇంకా ఈరోజు 7వ శనివారం అని చెప్పేసి 7గురు ముత్తైదువులను పిలిచి భోజనం పెట్టించాలని చెప్పేసి చేసింది. అయితే ఈ మధ్యకాలంలో 7 శనివారాల వ్రతం బాగా చేస్తున్నారు కదండి. ఆ వ్రతం చేస్తే మనం ఏం కోరిన కోరికలన్నీ తీరుతున్నాయని అందరూ చెప్తున్నారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి కూడా ఈ మధ్యకాలంలో చాలామంది వెళ్తున్నాము అని చెప్తున్నారు. మీరు చూసారో లేదో. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మన అందరం బాగుండాలని కోరుకుంటున్నానండి. మేము 7గురం వెళ్ళామండి. మేమందరం భోజనం చేసి ఆశీర్వాదం అయితే ఇచ్చాము. తను తాంబూలం ఇచ్చింది. అంత హ్యాపీగా ఎంజాయ్ చేసాము. తర్వాత మేము వచ్చేసామండి. మా పాపకి స్కూల్ అయితే 2కి అవుతుంది. నేను 11:30కే బాక్స్ ఇచ్చేసి పక్కన నాకు వేరే ఫ్రెండ్ ఉందండి. ఆ ఫ్రెండ్కి అప్పచెప్పి 7 శనివారాల వ్రతం ఎలా చేసిందో అడిగానండి. అయితే మార్నింగ్ పూజ చేశాక ఇంకా ఫాస్టింగ్ ఉండాలంటండి. పగలంతా నిద్రపోయేది కాదంట. మళ్ళీ ఈవినింగ్ ఈ టైంలో పూజ చేసిన తర్వాతే మనం ఫుడ్ తినాలంట. 7 దాటిన తర్వాత ఈ 7 శనివారాలు అలాగే చేసిందంటండి తనైతే. నైవేద్యాలు కూడా ఇన్ని 7 చెయ్యాలి అని అలా ఏమీ లేదంటండి. మనకి వీలుంటే చేసుకోవచ్చంట. అంతా మన మనస్తృప్తేనండి. తనైతే చాలా బాగా చేసింది. ఈరోజు అయితే నువ్వుల వండలు చేసి పెట్టిందండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. మా ఫ్రెండ్స్ కూడా వీడియో తీసి మాట్లాడు, ఏం పర్వాలేదు అని సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ.